నమస్తే, నేను సిరి. మీనాక్షి చౌదరి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమనైతే మనకి ఇండస్ట్రీని ఏలుతున్నట్టు అనిపిస్తుంది. తను ఏ సినిమా తీసినా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు తన పేరు పక్కన ఇంకొక పేరు యాడ్ చేసి ఒక ఇంటి అంటే ఒక ఇంటికి కోడలుగా వెళ్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద అంటే వన్ ఆఫ్ ద పెద్ద ఫ్యామిలీ పేరు అంటే అక్కినేని ఫ్యామిలీ వినిపిస్తుంది. సో ఆ కుటుంబంలో కోడలుగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం మ్యామ్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే మీనాక్షి చౌదరి తనది మనం చూసాం లక్కీ భాస్కర్లో ఎంత పెద్ద హిట్ అయింది ఏంటనేది. అండ్ ఇప్పుడు కూడా తను ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వెంకటేష్ గారితో కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఒక సినిమా వస్తుంది. సో ఇంత బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది, అది కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన వ్యక్తితోని చేసుకోబోతున్నా అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మీరు అక్కినేని అని అంటున్నారు. అక్కినేని కాదు, చిన్న సవరణ చెప్తాను. సో మీనాక్షి చౌదరి ఫస్ట్ కిలాడి సినిమాలో వచ్చారు, రవితేజ పక్కన మెరిశారు. సో అందులో ఓకే బాగానే చేశారు. తిన్ను ఇంకా డింపుల్ ఆమె ఇద్దరు చేశారు. డింపుల్ ఉంది కానీ ఈమెకి అంత మంచి ఓకే నీట్గా సింపుల్ క్యారెక్టర్ అనుకున్నారు. తర్వాత హిట్ 2తో ఫస్ట్ హిట్ కొట్టింది ఆమె అడ్విషేస్తో. తర్వాత రీసెంట్గా గోట్లో విజయ్ డ్యూయల్లో కొడుకు దగ్గర ఉండే గర్ల్ ఫ్రెండ్ గాను అఫ్ కోర్స్ చనిపోతుంది అందులో. అలాగే గుంటూరు కారంలో కూడా మరదలుగా యాక్ట్ చేశారు. మెయిన్ శ్రీలీల ఉన్నా కూడా అంటే మంచి మంచి క్యారెక్టర్ పడితే పెద్ద హీరోల పక్కన చేయడానికి కూడా ఆమె అంగీకారంతో ఉంటుంది. బట్ మోర్ ఓవర్ తెలుగు సంతతికి చెందిన అమ్మాయి, తెలుగు వచ్చిన అమ్మాయి ఏదో ఉంది రిలేషన్, కరెక్ట్గా ఐడియా లేదు. సో ఈ అమ్మాయి వరుసగా మీరంటూ లక్కీ భాస్కర్ కానీ ఇలాంటి కొన్ని సినిమాలు బాగానే హిట్ పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈమె ఒక తెలుగు హీరోని లేదా తెలుగు ఇండస్ట్రీ చెందిన వాటితో ఇంటి ఆవిడ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దానికి ఏంటంటే అక్కినేని కుటుంబ సభ్యులు అందరికీ ఒకసారి ఇదేంటిది నాగ చైతన్య మొన్న ఎంగేజ్మెంట్ అయ్యింది, అఖిల్ అప్పుడే ఇంకా పెళ్లి చేసుకునేది ఎక్కడ వార్తలు లేవు, మేబీ నాగార్జున గారు అన్నయ్య గారు అబ్బాయిని ఎవరిని చేసుకుంటున్నారని రకరకాల వార్తలు వస్తే తీరా చూస్తే నాగార్జున గారు సోదరి కొడుకు మన సుశాంత్కి తో చనువుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని టాక్ ఉంది. సో ఇవాళ రేపు ఇండస్ట్రీ మంచి ఫ్రెండ్స్ అని అంటే మేబీ వాళ్ళు చనువుగా ఉంటే వచ్చే వైరల్లా లేదా నిజంగా ఏం చేసుకోబోతుంది అనేది మనకి క్లారిటీ లేదు. బట్ సుశాంత్ ఆమెకి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మేబీ ఆమె ఆయనే పెళ్లి చేసుకోబోతుంది, అక్కినేని కుటుంబ సభ్యురాలు అవ్వబోతుందని పెట్టారు. బట్ సుశాంత్కి సుమంత్కి వీళ్ళకి అక్కినేని నాగార్జున గారు మావయ్య అవుతారు, నాగేశ్వరరావు గారు మనవలు, అది కూతురు పిల్లలు వీళ్ళు. సో సుశాంత్ ఒక విధంగా సెకండ్ కెరీర్ అంటే అలవైకుంఠపురం తర్వాత నుంచి డిఫరెంట్ రోల్స్ చేయడం, ఆయన యాక్టింగ్ స్టైల్స్ కానీ అన్ని బాగుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో సుశాంత్ కూడా మామూలుగా జనరల్గా ఇండస్ట్రీలో ఉన్నాక వేరే వేరే బిజినెస్లు ఉంటాయి. కొంతమందికి ఇది ప్యాషన్గా ఉండి ఇటు వస్తారు, కొంతమంది అంత ఎక్కువ కాలం కొనసాగించకపోతే వేరే దీనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మహేష్ బాబు సుమంత్ మంచి ఫ్రెండ్స్. బట్ మహేష్ బాబు గారి కెరీర్లో వచ్చిన పెద్ద డైరెక్టర్ల కన్నా సుమంత్ గారితో పెద్ద డైరెక్టర్లు వచ్చారు. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, తర్వాత కరుణాకరణ్ గారు, రాఘవేంద్రరావు గారు. మూడో సినిమాకి రాఘవేంద్ర గారితో తీశారు ఆయన అప్పట్లో. బట్ ఎందుకో కెరీర్ అంతగా ఇది అవ్వలేదు. మహేష్ బాబు గారి కెరీర్ రాఘవేంద్ర గారితో స్టార్ట్ చేసిన ఆయన కెరీర్ ఇంకోలాగెళ్ళింది. అంటే చెప్పలేం, అది కొంత లక్క కూడా ఫేవర్ అవ్వాలి టాలెంట్తో పాటు. సో ఇప్పుడు సుశాంత్ కూడా మొదట్లో సినిమాలు కొన్ని చేశారు, తర్వాత మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంచి స్వింగ్లో ఉంటుండగా చేసుకోవడం ఏంటనేది మీ డౌట్. బట్ అలా స్వింగ్లో ఉండి చేసుకోవాలన్నా ఇప్పుడు ఆలియా భట్ ఉంది, పిల్లల కన్నా కూడా హీరోయిన్గా చేస్తున్నారు. దీపికా పదుకునే, అనుష్క శర్మ, బాలీవుడ్లో అంతగా ఇదవ్వరు. ఇప్పుడు మన దగ్గర కూడా కల్చర్ వచ్చేసిందట్టే ఆల్మోస్ట్. మెయిన్ స్లిమ్గా మెయింటైన్ చేసి, పర్సనాలిటీ మెయింటైన్ చేసి, పిల్లలు అడ్డంకి కాదు. నయనతార కూడా అంతే కదా, ఇప్పుడు ఆవిడ పిల్లలు అడ్డంకి కాదు అనుకునే వాళ్ళు ఆ ధైర్యంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. అలా అందరికీ అటువంటి పిల్లల కన్నా ప్రతి ఉమెన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. సో మీనాక్షి చౌదరికి ఇండస్ట్రీలో కూడా మంచి మంచి సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు వెంకటేష్ గారితో సినిమా ఉంది, నెక్స్ట్ ఇంకో సినిమా కూడా 2-3 సినిమాలు లైన్లో ఉన్నాయంట. ఇవి కాక ఇంకో 2 సినిమాలు సైన్ చేసి కూడా ఉంది. సో కెరియర్ సినిమాకి అడ్డంకి కాదు. మేబీ అందువల్ల మేబీ పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అంటే అంటే ఇప్పుడు ఇది రూమర్స్ కాదని మీరు కొట్టిపడేయాలంటారా, రూమర్స్ అనుకోవాలంటారా? చెప్పలేం. అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నాక కలిసి ఇప్పుడు ఎలా అయిపోతుంది ఇండస్ట్రీలో హైఫై ఫ్యామిలీస్ పాష్గా ఉండేవని కలిసి తిరుగుతూ ఉంటారు.
ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు జర్నీ చేస్తూ ఉంటారు. అలా జర్నీ చేసినప్పుడు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం చనువుగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఎవరో ఒకరు ఒక సోషల్ మీడియా వాడికో ఎవరికో దొరికారనుకోండి, వాడు లేదా ఫోటో తీసాడు అనుకోండి, దాన్ని మీద గాసిప్స్ రాసి అది కాక ఇది కాక రాసే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ అలాగ అయిండొచ్చు, లేదా ఇష్టంగా కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఇప్పుడెప్పుడో ఒకసారి ఒక ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇచ్చినప్పుడు చైతు ఎందుకో సెపరేట్గా ఉంటున్నాడు, తన ఒంట్లో లవ్లో ఉన్నాడేమో నా డౌట్ అని నాగార్జున గారు ఒక 5-6 ఏళ్ళ కిందటే ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడికి 3 ఏళ్ళ తర్వాత సమంతతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా అయింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆఫ్కోర్స్ ఇప్పుడు వేరే అయిపోయారు అనుకోండి. అట్లా కొంతమంది వాళ్ళతో కొన్ని రిలేషన్స్లో ఉంటారు. ఉన్న ప్రతి రిలేషను పెళ్ళికే పరమార్థం, పెళ్ళికే దారి తీయాలని ఏం లేదు. ఇవాళ రేపు అండర్స్టాండింగ్ కోసం కలిసి ట్రావెల్ చేయడం, లివింగ్ టుగెదర్ లాంటి కాన్సెప్ట్లు రకరకాలు ఉన్నాయి. దాని పరం ఇవాళ ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఇండస్ట్రీలో. బట్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఒకటయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎదురైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందిగా, సడన్గా 1 fine day ఎంగేజ్మెంట్ అని చెప్తారుగా. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా సడన్ సర్ప్రైజెస్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్కి కావచ్చు. ఏదైనా కూడా వీఆర్ ఎంగేజ్డ్ అని చెప్పేసి పెట్టడం, లేకపోతే సడన్గా పిక్స్ తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే పెళ్ళైన పిక్స్ పెట్టడం డైరెక్ట్గా. సో ఇలాంటి షాక్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు సుశాంత్ ఇంకా మీనాక్షి చౌదరి ఇలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు అనుకోవచ్చు మరి మనం. మేబీ ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, ఫ్రెండ్షిప్లో ఉన్నారు, లేదంటే ఇష్టపడుతున్నారు అనే అంశము పేట్ల వరకు తీసుకెళ్ళిందంటే పర్వాలేదు. లేదనుకోండి కాస్త డిస్టర్బ్ అయ్యి అలాగా అయిన నేపథ్యంలో మళ్ళీ అనవసరంగా ట్రోల్స్ గురవడము, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము ఎందుకులే అని చెప్పి చాలామంది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు శోభిత చైతు విషయమే చూడండి. ఆ రోజు ఉదయం వరకు మనకు ఎవరికి తెలియదు. ఉదయం అప్పుడు చైతన్య నాగార్జున గారు అబ్బాయి చైతుకును శోభితకి ధూళిపాల శోభితకి ఎంగేజ్మెంట్ అంట కదా అంటే అప్పుడు ఉదయం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీడియాకి మధ్యాహ్నం కల్లా నాగార్జున గారు వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు సోషల్ మీడియా. సో అందువల్ల అట్లాంటివి అన్నీ సవ్యంగా వెళ్ళిపోతే ఓకే, అవ్వలేదు అనుకోండి డిస్టర్బ్ అవుతారు కదా. ఇప్పుడు మొన్న నారా రోహిత్ గారు కూడా అంతవరకు ఎక్కడే ఇన్ఫర్మేషన్ లేదు, సడన్గా ఎంగేజ్మెంట్ అని 2 రోజుల ముందు వార్త వచ్చింది. సో ఎందుకులే వాళ్ళ ప్రైవసీ ఎందుకు పాడు చేయడం అనే ఉద్దేశంతో అయిండొచ్చు. ఇద్దరు ఇండస్ట్రీ వ్యక్తులు అనుకోండి షేర్ చేసుకున్న అర్థం ఉంది. ఒకరు ఇండస్ట్రీ వ్యక్తులు ఒకరు కానప్పుడు షేర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, సడన్గా ఓపెన్ అవుతున్నారు. సో అందుకు మేబీ ఇది ఫ్రెండ్షిప్పా నిజంగా అటు 7 అడుగుల వైపు దారి తీస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుందంటారా? చెప్పలేము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.